హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీ డ్రామా వరల్డ్. ఈరోజు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఎపిసోడ్ 20లో ఏం జరగబోతుందో చూడబోతున్నాం. ఎపిసోడ్ 20 ఓపెనింగ్ సీన్లో సూజిజో లూలింజా బార్లో కూర్చొని తను లవ్ చేసిన అమ్మాయి లీలీ గురించి చెప్తూ ఉంటాడు. తను లవ్ చేసిన అమ్మాయి లీలీ చాలా పర్ఫెక్ట్ అని, తనకి సరిపోడని చెప్తూ ఉంటాడు. అప్పుడు లూలింజా తనకి రిలేషన్షిప్ అడ్వైస్ ఇస్తాడు. తనని నించోమని, నువ్వు అంతా బాగానే ఉన్నావు కానీ నువ్వు ఆ పేరెంట్స్ నీ స్టైల్ మార్చాలి, అదే మనని డిఫైన్ చేస్తుంది అని చెప్తాడు. దానికి సూజిజో సరే చెప్పు, నేను చార్మింగ్గా కనిపించాలంటే నేను ఎట్లా డ్రెస్ అవ్వాలి అంటే, సరే నేను నీకు న్యూ లుక్ ఇస్తా అని చెప్పి అంటుంటే సూజిజో ఒక బుక్ తీసి పాయింట్స్ నోట్ చేసుకుందామని అనుకుంటాడు. అప్పుడే తన ఐడి కార్డు కూడా తీసి బయట పెట్టడంతో లూలింజా చూస్తాడు. నువ్వు షింగ్చెన్ టెక్నాలజీలో వర్క్ చేస్తావా అని. అవును, మా కంపెనీ మీకు తెలుసా అంటే, నాకు తెలియకపోవడం ఏంది, మీ ఇన్వెస్టర్ నా అల్లుడే, మీ బాస్ జీ షింగ్, తూ షామింగ్, లీలీ అందరు నాకు తెలిసిన వాళ్ళే అని అనగానే, లీలీ అంటే నువ్వు చెప్పిన అమ్మాయే కదా అంటే, నీకు తెలుసా ఇది సీక్రెట్గా ఉంచు అని అడుగుతాడు సూజిజో. సరే అని లూలింజా ఒప్పుకుంటాడు. సరే ఇంకేం రాయకు, నాతో పాటు రాని తీసుకెళ్ళి తన బట్టలన్నీ అక్కడ వేసి సూజిజోని సెలెక్ట్ చేసుకోమంటాడు. సూజిజో ఒక డ్రెస్ వేసుకుంటే, ఇక్కడ ఉన్న అన్ని బట్టల్లో నీకు ఆర్డినరీ బట్టలే దొరికాయి ప్రోగ్రామర్ స్టైల్వి అంటే, సూజిజో లేదు ఇది కంఫర్టబుల్గా ఉంది అంటే, అట్లా కాదు నీకు నేను వేరే క్లోత్స్ ఇస్తా అని చెప్పేసి వేరేవి ఇస్తాడు తనకి. నెక్స్ట్ డే సూజిజో లూలింజా ఇచ్చిన క్లాత్స్ వేసుకొని ఆఫీస్కి వస్తాడు, చాలా ఫ్యాషన్ అటైర్లో. సూజిజోని అలా చూడగానే ఆ కంపెనీ ఎంప్లాయీస్ అందరూ చాలా షాక్ అవుతారు. సూజిజో పర్చేసింగ్ డిపార్ట్మెంట్ మీటింగ్ గురించి ఒక ఎంప్లాయీతో చెప్తుండగానే అక్కడికి వస్తుంది లీలీ. వచ్చి ఏమైనా అర్జెంటా అని అంటే, సూజిజో లేదు మీకేమైనా పని ఉంటే వెళ్ళండి, అర్జెంట్ ఏం లేదు అంటాడు. దానికి తన అటైర్ చూసిన లీలీ, నేను బయటికి వెళ్తున్నాను, నీ అవుట్ఫిట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పి తర్వాత జీషింగ్కి సైన్కి ఒక డాక్యుమెంట్ అక్కడ ఇవ్వమని షాక్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సూజిజో లీలీ అన్నది కాంప్లిమెంటా లేకపోతే సర్కాజమా అని ఆలోచిస్తుంటాడు. అక్కడ ఉన్న ఎంప్లాయీ మాత్రం అది కాంప్లిమెంట్ అని అనుకోండి, కానీ ఇట్లాంటి బట్టలు ఇంకోసారి ఎప్పుడు వేసుకోకండి అని అంటే, సూజిజో నేను అతనికి చెప్పా ఇది నా టైప్ కాదని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సూజ్ హాస్పిటల్కి వాళ్ళ అంకుల్ని కలవడానికి వెళ్తుంది. బికాజ్ అతనే ఈచెన్ని రికమెండ్ చేసిన పర్సన్ అంటే తనకి ఇచ్చిన మెటీరియల్స్కి కూడా హెల్ప్ చేశాడని. నువ్వు నన్ను అంత ఈజీ కలవడానికి రావు అని అంటే, నాకు హాలిడే ఉందని వచ్చాను అంటే, ఈచెన్ కోసమే కదా అంటే, తను ఇక్కడ ఉన్నాడా కనిపించట్లేదు అని అంటే, తను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాడు, షింగ్చెన్ వాళ్ళ ట్రయల్స్లో హెల్ప్ చేస్తున్నాడు, నువ్వు డైరెక్ట్ కాల్ చేయ కదా అతనికి అని అంటే, సరే అంటుంది సూజ్. నెక్స్ట్ సీన్లో జీషింగ్ హాంటింగ్ ఆఫీస్కి వస్తుంది. వచ్చి ఇది వాలంటీర్స్ రికవరీ రిపోర్ట్ చూడండి అని ఇస్తుంది. తర్వాత వాలంటీర్స్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు, ఇన్వర్టిబుల్ కేజ్ బోన్స్ అంతా కూడా వెరీ వెల్గా సెట్ అయ్యాయి అని అంటారు. తర్వాత హాంటింగ్ ఆ రిపోర్ట్ చూసి జీషింగ్తో, నువ్వు ఇప్పుడు దేని మీద పనిచేస్తున్నావు అని అంటాడు. నాకు తెలిసి ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్, నువ్వు ఆన్సర్ ఇచ్చే ముందు కేర్ఫుల్గా థింక్ చేసి చెప్పు అంటే, దానికి జీషింగ్ ఏదైనా రిఫరెన్స్ హింట్ ఏదైనా ఇవ్వండి అని అడుగుతుంది. హాంటింగ్ నో అంటాడు. అప్పుడు జీషింగ్, నేను రీసెంట్గా కొన్ని చిన్న చిన్న పనులు కంపెనీలో నా సబార్డినేట్స్కి డెసిగ్నేట్ చేసేసాను, నేను జర్మనీకి ఒక ఇన్స్పెక్షన్ ట్రిప్ కోసం సైన్ అప్ చేశాను అని చెప్తుంది. నేను ఇంకొంచెం చదివి ప్రోడక్ట్ రీసెర్చ్ చేసి షింగ్చెన్ ప్రోడక్ట్ పొజిషనింగ్ గురించి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది. దానికి హాంటింగ్ ఏదో సంవాట్ గుడ్ ఆన్సరే ఇచ్చావు అని చెప్తుండగానే అసిస్టెంట్ టైంకి వచ్చి హాంటింగ్కి మీటింగ్ టైం అవుతుందని పిలుస్తాడు. హాంటింగ్ వెళ్ళే ముందు జీషింగ్కి, నేను నువ్వు లిమిట్ చేసుకోకు, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయంటే దాని అర్థం ఏంటి అని జీషింగ్ అడిగితే, హాంటింగ్ నువ్వే ఆలోచించుకో, అండ్ నువ్వు ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయావు అంటే ఏంటి అని అంటే, దాహాంగ్ గురించి నాకు రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వట్లేదు అనుకుంటూ వెళ్తాడు మీటింగ్కి హాంటింగ్. జీషింగ్ ఇంకా ఇంటికి వచ్చి దాహాంగ్ ఫొటోస్ తీసి హాంటింగ్కి పంపిస్తుంది. ఆ ఫొటోస్ చూసి అది పక్కగా అవుతుంది, ఇంకా టిన్నర్ ఫుడ్ ఎక్కువ పెట్టు అని అంటే జీషింగ్ ఓకే అంటుంది. అప్పుడే తుషామింగ్ అక్కడికి వచ్చి ఫ్యూ డేస్ బ్యాకే వచ్చావు, నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దానికి జీషింగ్ జర్మనీ వెళ్ళాలి అంటే, జర్మనీకి ఎందుకు, చాలా ఫార్ కంట్రీ కదా అంటే, అక్కడికి వెళ్ళి అక్కడ మెడికల్ మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడి ఇంకా నేను ఎక్కువ నేర్చుకోవాలి అండ్ నా విజన్ని కూడా బ్రాడర్ చేసుకోవాలి అని చెప్తుంది జీషింగ్. వెళ్ళు నేర్చుకొని నేను ఫుల్గా సపోర్ట్ చేస్తాను అని తుషామింగ్ సపోర్ట్ చేస్తుంది జీషింగ్ని. తర్వాత సూజ్ ఈచెన్ వాళ్ళ ఇంటికి వస్తుంది, తనకి హాస్పిటల్లో వచ్చినందుకు కంగ్రాచులేట్ చేయడానికి. అప్పటికే ఈచెన్ అన్ని కుక్ చేసి పెడతాడు, ఇంకా సూప్ కూడా తీసుకొస్తా అని. తర్వాత సూజ్ నేను కుక్ చేద్దామని నువ్వు చేస్తున్నావు అంటే, నువ్వు నా గెస్ట్వి కదా, నువ్వు ఎలా చేస్తావు అని చెప్తా అని అంటాడు ఈచెన్. తర్వాత తను వైన్ తెచ్చానని తనకి నచ్చుతుంది టేస్ట్ చేయమని చెప్తుంది. ఈచెన్ కూడా టేస్ట్ చేసి బాగుంది అనగానే సూజ్ మన ఇద్దరు టేస్ట్ ఒకేలా ఉన్నాయని అంటుంది. వాళ్ళిద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. తర్వాత లీలీ ఫోన్లో నవ్వుతూ చాట్ చేస్తుంటే తుషామింగ్ చూసి, నువ్వు ఈ మధ్య చాలా వెలిగిపోతున్నావు, లవ్లో ఉన్నట్టున్నావు అని అంటే, జీషింగ్ బట్టలు సర్దుకుంటూ, నీ బాయ్ ఫ్రెండ్ చాలా న్యూగా ఉన్నట్టున్నాడు, బట్ లీలీ ఎంత తొందరగా బ్రేకప్ చెప్తుందో దాన్ని బట్టి చూస్తే ఎక్కువ రోజులు ఏమి ఉండలే అని అంటే, లీలీ ఇతను అలా కాదు, సేమ్ నాకు నచ్చినట్టున్నాడు అని అంటే, సో ఈసారి నువ్వు సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నావా, మమ్మల్ని కూడా అతనితో కల్పించవచ్చు కదా అని అంటుంది తుషామింగ్. దానికి లీలీ, జీషింగ్ ఇప్పుడు జర్మనీ వెళ్తుంది కదా, వెళ్ళొచ్చాక కలుద్దాం అందరం అని అంటుంది. తర్వాత జీషింగ్ లీలీతో,
నేను జర్మన్లో ఉన్న డేస్ షింగ్షన్ కంపెనీ నువ్వు అండ్ సూచిజో చూసుకోండి అండ్ క్యాట్ని తుషామెంగ్ నువ్వు చూసుకో అని చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరు కూడా జీషింగ్కి లగేజ్ ప్యాకింగ్కి అండ్ బ్యాగ్ ప్యాకింగ్కి హెల్ప్ చేస్తారు. తుషామెంగ్ లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తుంది. లూలింజా కూడా అది చూసి తన స్క్రీన్ షాట్ తీసి తనకే పంపి నువ్వు ఇవాళ బాగున్నావు అని అంటే, నీకు తెలుసు కదా నేను లైవ్ స్ట్రీమ్ చేసినా నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు లూలింజా, నేను నీకు ఇక్కడ అమౌంట్ ఇవ్వడానికి వచ్చాను, నువ్వు లైవ్ స్ట్రీమ్ చేసావు నా బార్లో చాలా మంచిగా అయింది, చాలామంది నీ ఫ్యాన్స్ అని చెప్పి వచ్చారు, ఇదే నీ కేపీఐ అనుకో, నేను నీకు ఫీ కన్ఫర్మేషన్కి ఈమెయిల్ పంపించా, అది చూసి చెప్పు, నువ్వు కన్ఫర్మ్ చేస్తే నేను పే చేస్తాను అని అంటే తుషామెంగ్ దానికి అయితే నేను వెంటనే చూసి చెప్తాను అని అంటుంది. తర్వాత జీషింగ్ వెళ్ళే జర్మనీ ప్లేన్లోనే హంటింగ్ కూడా ఉంటాడు. ఆ హంటింగ్ని చూసి జీషింగ్ షాక్ అయ్యి మీరు కూడా జర్మనీ వెళ్తున్నారని చెప్పి నేను నా సీట్కి వెళ్ళి కూర్చుంటానని వెళ్ళి కూర్చుంటుంది. తర్వాత తనకి హంటింగ్ మెసేజ్ చేస్తాడు, నేను ఎంబీఏ క్లాస్మేట్స్ ఏమైనా నువ్వు ఎందుకు ఒకదానివే ఉన్నామని అంటే జీషింగ్ వాళ్ళందరూ ఒకరోజు ముందే వెళ్ళారు అని రిప్లై ఇస్తుంది. తర్వాత హంటింగ్ ల్యాండ్ అయ్యాక అక్కడ ట్యాక్సీ దొరకడం కష్టం, సో నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు. జీషింగ్ దానికి సరే అంటుంది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంకి జీషింగ్ పడుకొని ఉంటుంది. ఎయిర్ హోస్టెస్ వచ్చి తనని లేపి ఫ్లైట్ ల్యాండ్ అయింది అని చెప్తే అప్పటికి తన నెక్ చుట్టూ ఒక నెక్ పిల్లో పెట్టి ఉంటుంది. అది చూడగానే దాని మీద క్యాట్ బొమ్మ చూసి అది హంటింగ్ది అని అనుకొని గెస్ట్ ఇస్తుంది జీషింగ్. తర్వాత వెళ్ళి హంటింగ్కి థ్యాంక్స్ చెప్పి నెక్ పిల్లో ఇస్తుంది. మీరు ఇక్కడ బిజినెస్ ట్రిప్కి వచ్చారంటే ఆ దొంగ్యాంగ్ బేస్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చారంటే నువ్వు ఎక్కడ ఉండేదంటే వీకెండ్ హోటల్ అనగానే నేను అక్కడే అని అనగానే వెంటనే అసిస్టెంట్ హంటింగ్కి కూడా వీకెండ్ హోటల్లో బుకింగ్ చేస్తాడు రూమ్కి. వెళ్తున్నప్పుడు నువ్వు స్పెసిఫిక్గా ఏం చూడడానికి ఏం చేయడానికి ఇక్కడికి వచ్చావని హంటింగ్ జీషింగ్ని అడుగుతాడు. అప్పుడు జీషింగ్ తన దగ్గర ఉన్న మాన్యువల్ తీసి హంటింగ్కి ఇస్తుంది. హంటింగ్ అది చూసి సో ఇదా నువ్వు సైన్ అప్ అయిన ట్రిప్, ఎంత అయింది దీనికి అంటే 45,000 జీషింగ్ చెప్తే 45,000 అంత హై కాస్ట్ కాదు ఒక యూస్లెస్ ట్రిప్కి అంటే జీషింగ్ అంత యూస్లెస్సా, నేను ఆల్రెడీ కంపెనీస్ గురించి చూశాను, అన్నీ బాగానే ఉన్నాయంటే కంపెనీస్ వాళ్ళు ఏం బయటకు చూపించాలనుకుంటారో నువ్వు చూసింది అదే, పెన్ ఇవ్వు అని అంటే జీషింగ్ పెన్ ఇస్తుంది. తర్వాత హంటింగ్ అందులో ఏ కంపెనీస్ అయితే బాగున్నాయో ఏ కంపెనీస్ తను ఎక్కువ ఫోకస్ చేయాలో మార్క్ చేస్తాడు. ఫెయిల్యూర్ కంపెనీస్ నుంచి కూడా ఏం నేర్చుకోవాలి అనేది చెప్తాడు. 3 కంపెనీస్ని మార్క్ చేసి ఇవి నీ ఫోకస్ అంటే అవును నేను ఆ 3 కంపెనీస్లో ఇంట్రెస్టెడ్ ఉన్నాను అంటే ఆ 3 కంపెనీస్ అడ్వాంటేజెస్ ఏంటో హంటింగ్ చెప్తుంటే జీషింగ్ నోట్ చేసుకుంటుంది. తర్వాత అసిస్టెంట్ థ్యాంక్ వాళ్ళిద్దరికి హోటల్లో చెక్ ఇన్ చేస్తాడు. అప్పుడు పాస్పోర్ట్ అక్కడ ఇస్తుంటే చూసి మీ పాస్పోర్ట్ ఫోటో చాలా బాగుంది అని కాంప్లిమెంట్ చేస్తుంది జీషింగ్ హంటింగ్ని. తర్వాత జీషింగ్ రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి హంటింగ్ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. మీరు ఇక్కడేం చేస్తున్నారంటే నువ్వు బయటికి వెళ్తున్నావా అని అంటే అవును ఇది నా ఫస్ట్ టైం అని చెప్తుంది జీషింగ్. నేను కూడా బయటికి వెళ్తున్నాను కలిసి వెళ్దామా అని అంటే జీషింగ్ సరే అంటుంది. జీషింగ్ అక్కడున్న పీజియన్స్ని చూసి వెళ్తుంటే హంటింగ్ ఆ పీజియన్స్కి నువ్వు నచ్చలేదు అనుకుంటా అంటే నేను వాటి ఫొటోస్ తీసుకోవాలని ఉంది అని అంటే హంటింగ్ జీషింగ్కి పీజియన్ ఫుడ్ ఇస్తాడు. ఇక్కడ విజిటర్స్కి ఫ్రీ పీజియన్ ఫుడ్ ఇస్తారు అని ఇవ్వగానే జీషింగ్ ఎంతైనా లోకల్ గైడే కదా అని అంటుంది. తర్వాత జీషింగ్ పీజియన్స్కి ఫుడ్ వేస్తూ అక్కడ ఓల్డ్ కపుల్ ఫొటోస్ దిగడం చూసి తను కూడా ఫోటో దింపుతుంటే పర్మిషన్ లేకుండా ఇక్కడ ఫొటోస్ దింపొద్దు అని అంటే అవునా అని అంటుంది. తర్వాత ఓల్డ్ కపుల్ జీషింగ్ దగ్గరకు వచ్చి వాళ్ళని ఒక ఫోటో దింపమని అడుగుతారు. వాళ్ళు జర్మన్లో అడిగింది అర్థం కాక జీషింగ్ హంటింగ్ని అడిగితే హంటింగ్ ట్రాన్స్లేట్ చేసి చెప్తాడు జీషింగ్కి. తర్వాత జీషింగ్ వాళ్ళిద్దరు ఫొటోస్ తీస్తుంది. జీషింగ్ అండ్ ఆ ఓల్డ్ మ్యాన్ ఫొటోస్ చూస్తుండగా ఆ ఓల్డ్ మ్యాన్ వెళ్ళి హంటింగ్తో తన గర్ల్ ఫ్రెండ్ అంటే ఇంకా లేదు అని అంటే చాలా బాగుంది తను క్యూట్గా ఏంజల్ లాగా అని అంటే నువ్వు చాలా కష్టపడాలి అయితే తనని గర్ల్ ఫ్రెండ్ చేసుకోవడానికి అని అంటే హంటింగ్ ఓకే అంటాడు. తర్వాత వాళ్ళు జీషింగ్కి జర్మన్లో థ్యాంక్ యూ చెప్పి నువ్వు గార్జియస్గా ఉన్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హంటింగ్ వచ్చి వాళ్ళు నీకు ఏం చెప్పారు అర్థమైందంటే థ్యాంక్ యూ చెప్పారు అనుకుంటా అంటే దాని తర్వాత ఏం చెప్పారు అని అంటే హంటింగ్ జర్మన్లో యువర్ గార్జియస్ అని చెప్తాడు. అంటే మెల్లిగా చెప్పండి అంటే యువర్ గార్జియస్ అని చైనీస్లో మళ్ళీ చెప్పగానే జీషింగ్ ఓ అని నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్తుంది. తర్వాత జీషింగ్ పీజియన్స్కి ఫుడ్ వేస్తూ ఫొటోస్ దింపుకుంటుంటే హంటింగ్ తన ఫోన్ తీసి జీషింగ్ ఫొటోస్ తీస్తాడు. అది చూసిన జీషింగ్ ఆపోజిట్ సైడ్ నుంచి హంటింగ్ ఫొటోస్ తన ఫోన్లో తీస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరి ఫోన్లో ఒకరు ఆపోజిట్ పర్సన్ ఫొటోస్ తీస్తుంటారు. జీషింగ్ ఆ ఫొటోస్ అన్నీ వాళ్ళ గర్ల్ గ్రూప్లో పెట్టగానే లీలీ అవి చూసి హంటింగ్ కూడా అక్కడికి వచ్చారా అని అంటుంది. అప్పుడే మిస్టర్ షా కూడా ఫ్రూట్స్ తీసుకొని అక్కడికి రాగానే జీషింగ్ అక్కడ హ్యాపీగా ఉన్నట్టుందని ఫొటోస్ చూపిస్తే జర్మనీలో చాలా ఫన్ ప్లేసెస్ ఉన్నాయి నేను తీసుకెళ్తాను అని అంటే లీలీ అడుగుతుంది నేను జర్మనీ వెళ్ళినట్టు చెప్పలేదు కదా జీషింగ్ అని అంటే నీకు ఎలా తెలుసు అని అంటే నేను అక్కడికి ఆల్రెడీ వెళ్ళాను ఆ ఫోటో చూడగానే గుర్తుపట్టా జర్మనీ అని అంటాడు. సో ఇదా మ్యాటర్ జీషింగ్ జర్మనీ వెళ్ళింది అందుకే నువ్వు ఈ మధ్య చాలా బిజీ ఉంటున్నావు నన్ను కలవడానికి టైం లేకుండా అని అంటాడు. వాళ్ళిద్దరూ ఫ్రూట్స్ తింటూ టైం స్పెండ్ చేస్తారు. ఇంకో సైడ్ జీషింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ షాపింగ్ చేస్తుంటుంది. హంటింగ్ ఆయన చూసి మీ ఫ్రిడ్జ్ అంత పెద్దదా అనుకుంటున్నావు అని అంటే లేదు మా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అని చెప్తుంది జీషింగ్. ఒక బీర్ లాంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ని చూసి హంటింగ్కి అది ఇస్తుంది జీషింగ్. ఇది మీకోసం అని అంటే నేను తాగను కదా అంటే అవును అందుకే ఇది మీకు ఇస్తున్నాను నెక్స్ట్ టైం నేను తాగినప్పుడు మీరు దీంతో నాకు చీర్స్ కొట్టండి అని చెప్తుంది.
హాంటింగ్ థ్యాంక్స్ చెప్తే జీషింగ్ వెల్కమ్ చెప్తుంది. తర్వాత హాంటింగ్ నువ్వు ఆఫ్టర్నూన్ ఎలా వెళ్తావు అంటే వాళ్ళు కార్ పంపిస్తామన్నారు అని చెప్తుంది జీషింగ్. ఈ ట్రిప్లో అటెన్షన్ చాలా పే చేయి, గుడ్ ఎగ్జాంపుల్స్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అన్నిటి నుంచి నేర్చుకుంటుంటే జీషింగ్ అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చూసి బాగుంది కదా అని చూపిస్తుంది. తర్వాత లోపలికి వెళ్ళి అవన్నీ బిల్లింగ్ చేయిస్తుంది. అది అయిపోయాక జీషింగ్ నెక్స్ట్ తను విజిట్ చేయాలనుకున్న కంపెనీస్ అన్నీ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ టెక్నాలజీ డివైసెస్ అన్నిటి గురించి నేర్చుకుంటుంది. తర్వాత హాంటింగ్ కార్ల అసిస్టెంట్ ట్యాంక్తో ఎన్ని డేస్ అని ఇక్కడికి వచ్చి అంటే 6 days అంటే రేపు నా స్కెడ్యూల్ ఏముంది అంటే అసిస్టెంట్ ట్యాంక్ రేపు మీ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేయమంటారా అని అంటే హాంటింగ్ సరే అంటాడు. అప్పుడే జీషింగ్ నుంచి మెసేజ్ వస్తుంది, మీరు ఇవాళ అవైలబుల్ ఉన్నారా అని అంటే 10 minutesలో హోటల్ క్యాంటీన్లో కలుద్దామని రిప్లై ఇస్తాడు హాంటింగ్. తర్వాత హాంటింగ్ హోటల్కి వెళ్తాడు జీషింగ్ కలవడానికి. అప్పటికి జీషింగ్ అక్కడ హాంటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హాంటింగ్ వెళ్ళి కూర్చొని ఏం నేర్చుకున్నావు అని అంటే జీషింగ్ ఎవ్రీ ఎంటర్ప్రైజ్ నాకు ఏదో ఒక కొత్త ఆస్పెక్ట్ దించడానికి ఇస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే అప్పుడే వెయిటర్ ఆర్డర్ కోసం వస్తే వాటర్ అడుగుతాడు హాంటింగ్. తర్వాత జీషింగ్ తను నేర్చుకున్న బ్యాడ్ కంపెనీస్ గుడ్ కంపెనీస్ వాటి ఇన్స్పిరేషన్స్ అన్ని హాంటింగ్కి చెప్తుంది. జీషింగ్ నాకు అర్థమైంది కంపెనీ సక్సెస్ అవ్వడానికి ఒక రీజన్ ఉంటుంది, మీరు షెంజన్లో అదే చెప్పారు కదా ఫస్ట్ స్మాల్ బిజినెస్తో స్టార్ట్ చేసి తర్వాత మార్కెట్లో ఛాన్సెస్ సీజ్ చేయాలని అంటే హాంటింగ్ అయితే నేను చెప్పిన దానికి వెరిఫై చేసుకోవడానికి నువ్వు జర్మనీకి వచ్చావా అని అంటే జీషింగ్ అట్లా కాదు, నేను అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఫీల్ అయ్యాను అంటే మరి వేరే కంపెనీస్ నుంచి ఏం నేర్చుకున్నావు అని అంటే తను అది కూడా చెప్తుంది. లీడర్కి ఉండే వెరీ గుడ్ థింగ్ ఏంటంటే అదర్ కంపెనీస్ నుంచి నేర్చుకోవడం అండ్ ఎక్స్పీరియన్స్ని అలవర్చుకోవడం అని చెప్తుంది. తర్వాత సరే ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు అని అంటే నేను దొంగ్జాంగ్ బేస్ విజిట్ చేయవచ్చా మీరు ఫ్రీగా ఉంటే అని అడుగుతుంది జీషింగ్. అంటే రేపు ఆఫ్టర్నూన్ 2కి హోటల్ ముందు మీట్ అవుదామని అంటే జీషింగ్ చాలా హ్యాపీ అయ్యి థ్యాంక్ యూ చెప్తుంది హాంటింగ్. తర్వాత వాళ్ళిద్దరు లంచ్ ఆర్డర్ చేస్తారు. నెక్స్ట్ డే హాంటింగ్ జీషింగ్ని దొంగ్జాంగ్ బేస్కి తీసుకెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ అయినది ల్యాండ్ ఎకర్స్ మొత్తం అక్కడ దాని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఒక రోబోట్ కూడా వాళ్ళకి దొంగ్జాంగ్ బేస్ మొత్తం తిప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తుంది. హాంటింగ్ ప్రోడక్ట్స్ గురించి అండ్ టెక్నాలజీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే జీషింగ్ విని నేర్చుకుంటుంది. తర్వాత హాంటింగ్ ఒక వాల్ చూపించి ఇది మొత్తం దొంగ్జాంగ్ డెవలప్మెంట్ ఇక్కడ జరిగినవి అని అంటుంది. తర్వాత జీషింగ్ అక్కడ అన్యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అవి లిస్టింగ్ చూసి ఇవెందుకు ఇక్కడ పెట్టి ఉంచారు అని అంటే గ్లో సక్సెస్ తొందరగా వెళ్ళిపోతుంది కానీ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న లెసన్సే మనల్ని ముందుకి తీసుకెళ్తాయి, అందుకే ఇవి ఇక్కడ పెట్టామని అంటే బట్ ఇవి ఎందుకు అన్సక్సెస్ఫుల్ అయ్యాయంటే టెక్నాలజీ కరెక్ట్గా అనలైజ్ చేయకపోవడం మార్కెట్ గురించి దానివల్ల అండ్ ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడం గ్యాంబ్లింగ్ లాంటిది, అన్నిసార్లు అందరూ గెలవలేరు అని చెప్తాడు. దొంగింగ్ చాలా పెద్ద కంపెనీ చాలా పవర్తో సో అది ఎర్రర్స్ని టాలరేట్ చేసింది, చిన్న కంపెనీ లాంటివి అయితే ఎప్పుడో డిస్ట్రాయ్ అయిపోతాయి కదా అంటుంది జీషింగ్. నేను రీసెంట్గా షించన్ పొజిషనింగ్ గురించి చూస్తున్నాను, రాంగ్ ప్రోడక్ట్ తీసుకొని మార్కెట్లో వెళ్తే ఫెయిల్ అయిపోతాము, నేను మా హాన్హై టెక్నాలజీ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చదివాను, వాళ్ళతో కాంపిటీషన్ కాదు నాకు క్రష్ అయిపోవాలని లేదు అంటే రైవల్ నేను డిస్టర్బ్ చేయాలా చూడొద్దు, నువ్వు ఎప్పుడు నీ ప్రోడక్ట్ బాగుండేలా చూసుకోవాలి, నీ ప్రోడక్ట్ కాంపిటేటివ్ ఉండాలంటే దానికి ఒక ఫీచర్ ఒక స్టైల్ ఉండాలి కదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ బాస్కెట్బాల్ కోర్ట్కి వస్తారు. జీషింగ్ ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉందా అంటే హాంటింగ్ ఆన్లైన్ స్ట్రెస్ అయినప్పుడల్లా ఇక్కడికి వచ్చి బాస్కెట్బాల్ ఆడేవాడిని అని చెప్తాడు. తర్వాత జీషింగ్ని నీకు షూట్ చేయడం వచ్చా బాల్ అని అంటే వచ్చు అని తను ఒక బాల్ తీసుకొని ట్రై చేస్తుంది కానీ అది మిస్ అవుతుంది. తర్వాత హాంటింగ్ నేను నీకు నేర్పిస్తానని చెప్పి బాల్ తీసుకొని తనకి ఎలా వేయాలని నేర్పిస్తాడు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి బాస్కెట్బాల్ ఆడతారు కాసేపు. లాస్ట్లో జీషింగ్ బాల్ వేస్తుంటే హాంటింగ్ తనని పైకి లిఫ్ట్ చేస్తే జీషింగ్ బాల్ బాస్కెట్లో వేస్తుంది. అది అయిపోయాక వాళ్ళిద్దరు డిన్నర్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ హాంటింగ్ ఆర్డర్ చేస్తాడు. జీషింగ్ పక్కన టేబుల్కి సర్వ్ చేసిన బీర్ చూసి ఆ బీర్ చాలా బాగుంది అంటే హాంటింగ్ బీర్ కూడా ఆర్డర్ చేస్తాడు జీషింగ్ కోసం. తర్వాత జీషింగ్తో నువ్వు ఇక్కడ స్ట్రేంజర్వి సో ఇక్కడ నువ్వు తాగినా కూడా ఎవరు నేను గుర్తుపట్టారు కదా అంటే నేనేమన్నా అంతా తాగబోతున్నా అని అంటే నేను చూశాను కదా అని అంటాడు. ఇంకా జీషింగ్ సరే ఇవాళ మీరు చాలా టైర్డ్ అయి ఉంటారు వాటర్ తాగండి అని అంటుంది. జీషింగ్ బీర్ తాగి హాంటింగ్కి థ్యాంక్ యూ ఇన్ని డేస్ మీ కేర్కి అని చేసి చెప్తుంది. తర్వాత జీషింగ్ హాంటింగ్తో నిజంగా స్పోర్ట్స్ ఆడడం స్ట్రెస్కి చాలా హెల్ప్ అవుతుంది, నాకు ఇప్పుడు చాలా ఐడియాస్ వస్తున్నాయని అంటే అండ్ చాలా కన్సర్న్స్ కూడా ఉన్నాయని అంటుంది జీషింగ్. దానికి హాంటింగ్ కంపెనీ స్టార్టింగ్ రిగ్రెట్ అవుతున్నావు అంటే జీషింగ్ లేదు అంటుంది. నువ్వు స్ట్రెస్ చేసుకోకు, టైం తీసుకో, నువ్వు స్లో ఉన్నందుకు షించన్ నుంచి నా ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకోను అని ఈ సలాడ్ టేస్ట్ చేయి బాగుంటుంది అని హాంటింగ్ జీషింగ్కి పెడతాడు. అప్పుడు జీషింగ్ హాంటింగ్తో ప్రతి ఇన్వెస్టర్ రిటర్న్స్ కోసమే కదా చూసేది కాదా అని అంటే మీరు నిజంగా షించన్ అంటే నన్ను తక్కువ అనుకుంటున్నారా అంటే దానికి హాంటింగ్ లేదు, నువ్వు స్లో ఉన్నావని నేను అనుకోను, ఈవెన్ కంపెనీ నడపడం అంటే లైఫ్ లాంటిది, ఎవరి లైఫ్ ఎవరి పేస్ వాళ్ళకు ఉంటుంది, సో ఒకరితో క్యాచప్ అవ్వాలని బాదర్ అవ్వకు, నీకు ఉండాలి అండ్ వన్ డే నువ్వు దానివల్లే సక్సీడ్ అవుతావని చెప్తాడు. అప్పుడు జీషింగ్ హాంటింగ్తో మీరు వైన్ తాగరు కానీ ఇన్స్పైరింగ్లో చాలా బాగా మాట్లాడతారు అని ఉంటుంది. మెల్లిగా తాగు అని అంటే నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరు అంత ఎక్కువగా తాగేరు సో ఏం కాదు అని అంటే సో నువ్వు ఇలా హ్యాపీగా ఉన్నావా అని అడుగుతాడు హాంటింగ్ జీషింగ్ని. తను
ఏదో చెప్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే జీషింగ్ సడన్గా అక్కడున్న మ్యూజిక్ బాగుంది అని చెప్తుంది. ఆంటింగ్ అవును అవును అని అంటాడు. తర్వాత జీషింగ్ వాటర్ తాగుతుంటే ఆంటీతో మీరు కూడా తాగగలిగితే బాగుండేది అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి స్ట్రీట్లో నడుస్తూ వెళ్తుంటారు. ఆంటీకి మెల్లిగా జాగ్రత్త అంటే 2 గ్లాసెస్ ఆఫ్ బీర్ నాకేమీ అంత ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తుంది జీషింగ్. తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఆంటీకి హాయ్ చెప్తే జీషింగ్ ఆంటీని జర్మన్లో ఇన్ని ఇయర్స్ ఉన్నావు కదా, నీకు ఏ గర్ల్తో రిలేషన్షిప్లో లేవా అని అంటే ఆంటీ నో అంటాడు. అప్పుడు జీషింగ్ నిజంగానా నీ అపీరెన్స్తో అని అంటే అప్పుడు ఆంటింగ్ జీషింగ్తో నేను జర్మన్ నేర్చుకోవాలి, చదవాలి, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి, నాకు ఇక టైం మూడు లేవు, నాకేం నీ అంత కలర్ఫుల్ లైఫ్ లేదు, నువ్వు వర్క్ లవ్ రెండు ఎంజాయ్ చేసావు అని అంటే జీషింగ్ నువ్వు నన్ను సెటరైజ్ చేస్తున్నట్టు ఎందుకు అనిపిస్తుంది నాకు అంటే నీ ఐస్లో నేను సెటరైజ్ చేసినట్టే అనిపిస్తుందా నీకు ప్రతిసారి అని అడుగుతాడు హాంటింగ్. లేదు అని అంటుంటే మరి నీ ఐస్లో నేను నీకు ఎలా కనపడతానని హాంటింగ్ ఇలా ముందుకి వచ్చి అడుగబోతుంటే జీషింగ్ వెనక్కి పడుతుంటే హాంటింగ్ తన హ్యాండ్ పట్టుకొని పడకుండా ఆపుతాడు. స్వీట్ మూమెంట్స్ అండ్ కన్వర్సేషన్స్తో ఎపిసోడ్ 20 ఇక్కడికి ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరగబోతుంది, వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అవ్వబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.